మంచి పని ప్రారంభించాలన్నా ముందుగా తిథి చూస్తారు. ఏకాదశి తిథి ఉంటే చాలు పనిని ప్రారంభించేస్తారు. ఒక సంవత్సరంలో ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. హిందువులు ఇదే తొలి పండుగగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం ఆషాఢమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. స్వామి నిద్రకు ఉపకరించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్లే స్వామివారు మళ్లీ 4 నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళలోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. తొలి ఏకాదశి రోజు రోజంతా ఉపవాసముండి జాగరణ చేసి మరనాడు అంటే ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువుని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళమవుతాయని భక్తుల నమ్మకం. కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడితో 1000 ఏండ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీవారి శరీరం నుంచి ఓ యోగమాయ ఆవిర్భవించి ఆ రాక్షసుణ్ణి అంతం చేసిందట. శ్రీ మహావిష్ణువు ఆ యోగమాయను ఏకాదశి తిథిగా అనుగ్రహించాడని చెబుతారు. ఏకాదశి అంటే 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు అన్నీ కలిపితే 11. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి అన్నిటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీని వలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని చెబుతారు. ఈ 4 నెలల కాలాన్ని అత్యంత పవిత్రంగా పరిగణించి చాతుర్మాస దీక్షలు చేస్తారు. ప్రస్తుతం మఠాధిపతులు, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాలని ఆచరిస్తున్నారు. చాతుర్మాస దీక్ష చేపట్టిన వారు 4 నెలల పాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాలను వదిలిపెడతారు. ఆహారం విషయంలో కొన్ని నియమాలను పాటిస్తారు. ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై శరీరం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని కల్పిస్తుంది. కష్ట పరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇది తొలి ఏకాదశి ఉపవాసం వెనుకున్న కథ. వే2 న్యూస్ యూజర్లందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.